రేట్లకు అనుగుణంగా కార్మికుల శ్రమను దోచిపెట్టేందుకు ఈ దేశంలో ప్రపంచంలోనే 8 గంటల పని విధానాన్ని అమలు కోసం పోరాటం చేసినటువంటి ఏఐటీసీ సారథ్యంలో 8 గంటల పని విధానం సాధించుకోవడం జరిగింది. అయితే ఈరోజు మోడీ ప్రభుత్వం తన మిత్రులు తనను గుజరాత్లో ముఖ్యమంత్రిని చేసి దేశ ప్రధాని చేసినటువంటి ఆదాని అంబానీలకు ఈరోజు ఒత్తాసు పలుకుతూ 12 గంటల పని విధానాన్ని తీసుకొచ్చినటువంటి నీచమైనటువంటి ప్రభుత్వం ఈరోజు కేంద్రంలో పరిపాలిస్తూ ఉన్నది. ఈరోజు రాష్ట్రంలో కేంద్రంలో దొందే ప్రభుత్వాలు. మోదీ తా అంటే రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తందానా అంటూ ఈరోజు కార్మికులకు వ్యతిరేకంగా 12 గంటల పని విధానం కోసం ఈరోజు ఆతృతపడుతూ అసెంబ్లీలో చట్టం చేసేటువంటి నీచమైన ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు ఈరోజు విశాఖ ఉక్కు ఈ దేశానికి వెన్నెముక. అలాంటి విశాఖ ఉక్కుని ఈరోజు అనేకంగా ప్రాణత్యాగాలతో ఈరోజు విశాఖ ఉక్కుని అభివృద్ధి చేస్తే అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం ఈరోజు విశాఖ ఉక్కుతో పాటుగా ఓడరేవులు, రైల్వేలు, ఎయిర్పోర్ట్లు లేకపోతే అన్ని ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఈరోజు తన మిత్రులకి రాసిపెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. తక్షణమే కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏదైతే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలా. ఈరోజు ఢిల్లీ నగరంలో గతంలో అనేక మంది రైతాంగం లక్షలాది మంది దాదాపు 100 రోజులు దీక్షలు చేసి ఆందోళనలు కొనసాగిస్తే నల్ల చట్టాల మీద పోరాటం కొనసాగించారు. మోడీ ప్రభుత్వానికి పవర్ ఏంటో చూపించారు. అలాంటి వ్యవసాయ నల్ల చట్టాలను ఈరోజు మళ్ళీ తీసుకోవడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి రైతు నల్ల చట్టాలను కూడా రద్దు చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పెద్ద ఎత్తున పోరాటం కొనసాగిస్తే అసెంబ్లీలో ఈరోజు ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అలాంటి ఉపాధి హామీ పథకాన్ని ఈరోజు జీరామ్జీ పేరుతో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు కూలీలకు అన్యాయం చేసే రీతిలో ఈరోజు చట్టాలు మారుస్తూ ఉన్నారు. ఈరోజు స్కీమ్ కార్మికులకు కనీస వేతనాలు లేవు. అసంఘటిత రంగ కార్మికులు భవన నిర్మాణం, బిల్డింగు, లేకపోతే హమాలి, ఆశ అనేక మంది లక్షలాది మంది కార్మికులు ఈరోజు వీధిన పడినటువంటి పరిస్థితి ఉన్నది. వారికి తక్షణమే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలా. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేటువంటి అన్ని రకాల ఉద్యోగులకు ఈరోజు డిఏలు కానీ, వేతనాల పెంపు కానీ ఎలాంటి సమస్యలను కూడా ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలే. ఈరోజు ప్రశ్నిస్తానటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో మూలకుండి ఈరోజు ధర్మాల గురించి మాట్లాడుతున్నాడు తప్ప ఈ దేశ కార్మిక వర్గం గురించి, అన్యాయానికి గురైనటువంటి ఈ రాష్ట్ర కార్మిక వర్గం గురించి ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే లేబర్ కోడ్లకు ఈరోజు రద్దు చేయాలా. 44 కార్మిక చట్టాలను కొనసాగించాలా. కార్మిక హక్కులను పరిరక్షించాలని కూడా ఈ సందర్భంగా ఆత్మకూరులో దేశవ్యాప్త పిలుపులో భాగంగా కోట్లాది మంది కార్మికులు నినదించి గొంతడిచి ఈరోజు వీధుల్లోకి వచ్చారు. ఖబర్దార్ నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మీరుగాన 4 లేబర్ కోడ్లు రద్దు చేయకుండా విశాఖ ఉక్కును పరిరక్షించకుంటే మీ ఎంత చూడడానికి కార్మిక వర్గం రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున సమ్మెలు చేస్తూ నిరసనలతో మీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి కూడా వెనుకాడేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎం రమేష్ బాబు, ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి.